వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ మంటలు. ఖమ్మంలో కేటీఆర్ సుడిగాలి పర్యటన, గణేష్ విగ్రహాల తయారీపై వివాదం. ఇటువంటి టాప్ 9 ఏపీ టీఎస్ నగర వార్తల్ని చూద్దాం. కేసీఆర్ తాటాకు చప్పళ్లకు బీజేపీ భయపడదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే బీజేపీ మీద విష ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తమకు టీఆర్ఎస్ మద్దతుతో పనిలేదని, దేశ ప్రజల మద్దతు ఉంటే చాలన్నారు కిషన్. ఖమ్మం గుమ్మం నుండి ప్రతిపక్షాల్ని టార్గెట్ చేశారు మంత్రి కేటీఆర్. కులపిచ్చి, మతపిచ్చి పార్టీలను తరిమిగొట్టి అభివృద్ధికి పట్టం కట్టాలన్నారు. కేంద్రం నుంచి వచ్చింది ఎంత, పోయేది ఎంతనే దానిపై క్లారిటీ ఇచ్చారాయన. కేంద్రం నుండి కొందరు అమావాస్య, పౌర్ణమికి వచ్చి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. దేశ ప్రజలు గెలిపిస్తేనే ప్రధాని పదవిని మోదీ చేపట్టారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయమని, ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ జాతీయ రాజకీయాలు అంటున్నారన్నారు తరుణ్ చుగ్. 8 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు సిద్ధమన్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేసీఆర్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ టీఆర్ఎస్ కు సవాలు విసిరారు. దేశంలో కుటుంబ పార్టీలన్నీ అంతమవుతున్నాయి, టీఆర్ఎస్ పరిస్థితి కూడా అదేనంటూ అభిప్రాయపడ్డారాయన. హైదరాబాద్ లో శాంతి భద్రతలు లేవని సీరియస్ కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పెద్దల పిల్లలే రేపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఏం జరిగినా అసలు స్పందిస్తున్నారని, హైదరాబాద్ అత్యాచారాలపై ఎందుకు మాట్లాడరు అంటూ ప్రశ్నించారు రేవంత్. మైనర్ బాలిక రేప్ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడికి తీసుకొచ్చారు నిందితుల్ని. సాదుద్దీన్తో పాటు 3 మైనర్లను విచారించబోతున్నారు పోలీసులు. గణేష్ విగ్రహాల వివాదం తెలంగాణను కుదిపేస్తోంది. వినాయక విగ్రహాల తయారీపై ఆంక్షలు విధించడంపై రగడ జరుగుతోంది. జీహెచ్ఎంసీ ఉప్పల్ కార్యాలయంలో గణేష్ విగ్రహాల మేకింగ్ పై గొడవ జరిగింది. విగ్రహ తయారీదారులు, గణేష్ ఉత్సవ కమిటీతో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాస్గా ముగిసింది. అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమావేశం మధ్యలో వెళ్లిపోయారు ఉత్సవ కమిటీ సభ్యులు, కళాకారులు. విజయవాడ రైల్వే స్టేషన్లో పట్టపగలు చిన్నారిని ఎత్తుకెళ్లిందో మహిళ. తల్లి దగ్గర ఆడుకుంటున్న షఫీద్ అనే 3 ఏళ్ల పాపను ఎత్తుకెళ్లింది. ఈ కిడ్నాప్ దృశ్యాలు రైల్వే స్టేషన్ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కిడ్నాపర్ కోసం గాలిస్తున్నారు. ఐక్యతారాగం ఆలపిస్తున్న మమతా బెనర్జీ. కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రాజకీయ ప్రకంపనలు, ఉగ్రకుట్న భగ్నం. ఇటువంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. రాష్ట్రపతి ఎన్నికల వేళ విపక్షాలను ఏకం చేసే పని మొదలుపెట్టారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. విపక్షాలు అధికారంలోని 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు సోనియా గాంధీ, ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ వంటి 22 మంది నేతలకు లేఖ రాశారు మమత. ఈ నెల 15న ఏర్పాటు చేసే సమావేశానికి రావాలంటూ విపక్ష నేతల్ని ఆహ్వానించారు మమత. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలంటూ పిలుపిచ్చారు. సీఈసీపై మండిపడ్డారు శివసేన ఎంపీ సంజయ్ రావుత్. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఎన్నికల కమిషన్ సహకరిస్తోందని ఆరోపించారు. ఈసీ సహకారంతోనే బీజేపీ 3వ సీటు గెలిచింది అన్నారు సంజయ్ రావుత్. పక్షపాత వైఖరి మానుకోవాలంటూ హితవు పలికారు శివసేన ఎంపీ. రాజ్యసభ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించలేదు అన్నారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి సర్కారుకు ఢోకా లేదన్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోవడంలో బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ విజయం సాధించారనే విషయాన్ని అంగీకరించాలన్నారు పవార్. కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం మరోసారి రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. తనపై చేస్తున్న ఆరోపణలపై విజయన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. తమ ప్రభుత్వాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయలేవన్నారు. తమకు ప్రజల మద్దతు, విశ్వాసం ఉన్నాయన్నారు. ముంబైలో భారీ ప్రమాదం జరిగింది. నవీ ముంబైలో 6వ అంతస్తులో స్లాబ్ కూలింది. 6వ అంతస్తులో చాలా మంది చిక్కుకుపోయారు. ఫైర్ బ్రిగేడ్ వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. బారాములాలో ఆర్మీని టార్గెట్ చేస్తూ టెర్రరిస్టులు రోడ్డుపై ఐఈడీ అమర్చారు. ఉగ్రవాదుల కుట్రను పసిగట్టిన భద్రతా బలగాలు రోడ్డుపై తాత్కాలికంగా రాకపోకలు ఆపేశాయి. తర్వాత బాంబ్ స్క్వాడ్ రప్పించారు. బాంబ్ స్క్వాడ్ చాకచక్యంగా నిర్వీర్యం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. లదాఖ్ లో చైనా కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎల్ఏసీ దగ్గర 25 అధునాతన యుద్ధ విమానాలను మోహరించింది డ్రాగన్. భారత ఆర్మీ చీఫ్ మనోజ్ లద్దాఖ్ పర్యటన వేళ రెచ్చగొట్టే చర్యలకు దిగింది. ఎల్ఏసీ దగ్గర కొత్త వైమానిక స్థావరాన్ని నిర్మిస్తోంది చైనా.
గుజరాత్లో ద్వారకా ఆలయానికి భద్రత పెంచారు అధికారులు. అల్ ఖైదా హెచ్చరికల తర్వాత భద్రత కట్టుదిట్టం చేశారు. నూపూర్ వ్యాఖ్యల తర్వాత భారత్ను టార్గెట్ చేసిన అల్ ఖైదా బెదిరింపులకు పాల్పడుతోంది. రుతుపవనాలు మహారాష్ట్రకు చేరుకున్నాయి. మరో 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాలను తాకబోతున్నాయి. ఈసారి కూడా సాధారణ వర్షపాతం కురవబోతున్నట్టుగా తెలిపింది ఐఎండీ. వరుసగా 7వ సంవత్సరం కూడా సమృద్ధిగా వర్షాలు కురవబోతున్నట్టుగా చెప్పింది. రగులుతున్న గన్నవరం రగడ. గవర్నర్పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఘాటు కమెంట్స్. నయనతార దంపతుల వివాదానికి ఫుల్ స్టాప్. ఇటువంటి టాప్ 9 మన ఊరి వార్తల్ని చూద్దాం. అంత ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావాలంటూ గవర్నర్ తమిళిసైకి సూచించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బండి సంజయ్ను తీసేసి ఆమెను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పెట్టాలంటూ బీజేపీకి సూచించారు. రాజ్భవన్ ను రాజకీయ భవన్ గా మార్చేస్తున్నారంటూ విమర్శించారు. పందరు వైసీపీలో ఎంపీకి ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు పీక్స్ కు వెళ్లాయి. పేర్ని నానితో విభేదాలపై రియాక్ట్ అవ్వలేదు ఎంపీ బాలశౌరి. వాటిపై ప్రశ్నలు అడిగినప్పటికీ కృష్ణా డెల్టాకు నీళ్ల విడుదలపై సమాధానాలు చెప్పి వ్యూహాత్మకంగా వ్యవహరించారు ఎంపీ. దాదాపు అరగంట సేపు ప్రశ్నలు అడిగినా ఆయన నీళ్లపై తప్ప మరో మాట అయితే మాట్లాడలేదు. గన్నవరంలో తన రాజకీయ ప్రత్యర్థులకు, సొంత పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వల్లభనేని వంశీ. ఇన్నాళ్లు సహనంతో ఉన్నానని, ఇక వదిలిపెట్టబోనంటూ హెచ్చరించారు. పిచ్చి కుక్కల్ని వదిలేస్తే ఊరికే నష్టమని, ఆ పిచ్చి కుక్కల తోక కట్ చేస్తా అంటూ వ్యాఖ్యానించారు. లోకేష్ కు కేంద్ర జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలంటూ డిమాండ్ చేశారు బుద్దా వెంకన్న. లోకేష్ ను వైసీపీ తక్కువగా అంచనా వేసిందని, కానీ ఆయన చంద్రబాబుతో సమానంగా పార్టీ కోసం కష్టపడుతున్నారన్నారు. లోకేష్ జూమ్ మీటింగ్ లోకి వైసీపీ నేతలు చొరబడ్డారంటేనే జాగ్రత్తగా ఉండాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు భట్టి విక్రమార్క. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చాక వరంగల్ డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు భట్టి. 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని స్పష్టం చేశారాయన. అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఫోటో ప్రత్యక్షమవడం హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో వేముల వీరేశం ఫోటో ఉండటం చర్చనీయాంశమైంది. నయనతార దంపతుల వివాదంపై కీలక ప్రకటన చేసింది టీటీడీ. నయనతార దంపతులు క్షమాపణలు చెప్పారన్న టీటీడీ ఇంతటితో వివాదం ముగిసినట్టే అంటూ స్పష్టం చేసింది. నయనతార దంపతులను సాధారణ భక్తుల్లాగే పరిగణిస్తామని తెలిపారు టీటీడీ అధికారులు. మాడవీధుల్లో చెప్పులతో నడిచారని నయనతార దంపతులపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. నిర్మల్ భైన్సా డివిజన్ వ్యాప్తంగా భారీగా వర్షం పడుతోంది. ఆదిలాబాద్, నేరడిగొండ, గుడిహత్తూరులో వానలు పడుతున్నాయి. నూపర్ కమెంట్స్ పై ఆగ్రహ జ్వాలలు. బెంగాల్లో మళ్లీ ఘర్షణలు. అల్లర్లపై యూపీ సర్కార్ ఉక్కుపాదం. ఇటువంటి టాప్ 9 వార్తల్ని చూద్దాం. బీజేపీ బహిష్కృత నేత నూపర్ వ్యాఖ్యల మంటలు చల్లారటం లేదు. దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. బెంగాల్లో వరుసగా 2వ రోజు కూడా టెన్షన్ ఏర్పడింది. హౌరాలో మార్కెట్ను తగులబెట్టారు ఆందోళనకారులు. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. హౌరాలో ఉదయం పోలీసులపైకి రాళ్లు రుబారు ఆందోళనకారులు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కర్ఫ్యూ విధించారు పోలీసులు. భారీగా బలగాలను మోహరించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఈ నెల 15వ తేదీ వరకు హౌరాలో కర్ఫ్యూ విధించారు. నూపర్ వ్యాఖ్యలకు నిరసనగా బెంగాల్లో బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. రోడ్లు, రైల్వే ట్రాక్లు దిగ్బంధించారు. పలు వాహనాలు ధ్వంసం చేశారు. నిరసనకారులను అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దుకాణాలు మూతపడ్డాయి. బెంగాల్లో పరిస్థితి అదుపు తప్పిందని ఆరోపించింది బీజేపీ. అల్లరి మోకని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారంటూ ఆరోపించారు బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్. హౌరాలో బిరుబేరియాలో ప్రాంతంలో ధ్వంసమైన బీజేపీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. పరిస్థితిని అదుపు చేయడానికి వెంటనే బెంగాల్లో ఆర్మీ దింపాలంటూ దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. నూపర్ వ్యాఖ్యలపై బెంగాల్లో చెలరేగిన హింసపై స్పందించారు మమతా బెనర్జీ. అల్లర్ల వెనుక కొన్ని రాజకీయ పార్టీల కుట్ర ఉందని ఆరోపించారు మమత. బీజేపీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో హింస చెలరేగుతోందంటూ మండిపడ్డారు ఆమె. బీజేపీ నేతలు చేసిన పాపాలకు దేశం ఎందుకు శిక్ష అనుభవించాలంటూ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో చెలరేగిన హింసపై యోగి ప్రభుత్వం సీరియస్ అయింది.
ప్రయాగ్రాజ్లో అల్లర్లకు పాల్పడిన వాళ్లపై ఉక్కుపాదన మోపుతున్నారు. ఇప్పటి వరకు 70 మందిపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 5,000 మంది అజ్ఞాత వ్యక్తులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అల్లర్లు చెలరేగిన సహరాన్పూర్లో ఆర్ఏఎఫ్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ప్రయాగ్రాజ్లో హింసకు మహమ్మద్ జావేద్ ను సూత్రధారిగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లకు పాల్పడిన వాళ్ల అక్రమ ఆస్తుల్ని బుల్డోజర్లతో కూల్చివేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గ్యాంగ్స్టర్ చట్టం కింద కూడా కేసు నమోదు చేస్తామని తెలిపింది. అల్లర్లలో హస్తం ఉన్న రాజకీయ పార్టీల కార్యకర్తలను కూడా యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 232 మందిని అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లతో అప్రమత్తమైన యూపీ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. యూపీ ప్రయాగ్రాజ్, సహరస్పూర్, మొరాదాబాద్ లో భారీగా బలగాలను మోహరించారు. ఘంటాఘర్ చౌక్, నెహ్రూ మార్కెట్లో దుకాణాలన్నీ మూతబడ్డాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని రద్దు చేశారు. జమ్మూలో కర్ఫ్యూ కొనసాగుతోంది. నూపర్ వ్యాఖ్యలకు నిరసనగా పెద్ద ఎత్తున చెలరేగిన హింసతో ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. బదౌరా, ధోడాలో భారీగా బలగాలను మోహరించారు. భారత్లో కరోనా దూకుడు, చైనాలో మళ్లీ లాక్డౌన్, వ్యాక్సిన్లపై పోప్ ఫ్రాన్సిస్ కమెంట్స్. ఇటువంటి టాప్ ఇన్ వార్తల్ని కరోనా ట్రాకర్లో చూద్దాం. భారత్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. 2 రోజులుగా 7,000కు పైగా నమోదవుతున్న కేసుల సంఖ్య నేడు 8,000 దాటింది. కొత్తగా 8,329 మందికి పాజిటివ్ వచ్చింది. మొత్తం కేసులు 4,32,13,435. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 3,081 మందికి పాజిటివ్ వచ్చింది. కేరళలో 2,415 కేసులు, ఢిల్లీ 655, కర్ణాటక 525, హర్యానాలో 327 చొప్పున నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య 0.09% చేరుకున్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వ్యాక్సినేషన్ పరుగులు పెట్టిస్తోంది కేంద్రం. ఇప్పటి వరకు 194,92,71,111 వ్యాక్సిన్ డోసుల్ని పంపిణీ చేశామని తెలిపింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్ర నుండే వస్తున్నాయి. ఏకంగా 3,000కు పైగా కేసులు ఒకే రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ముంబైలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వేలాది కేసులతో మహారాష్ట్ర వాసులు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో కరోనా కేసులు నిత్యకృత్యంగా మారాయి. రోజు 1,00,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. తగ్గిన కోవిడ్ కేసులు ఉప్పెనలా విరుచుకు పడుతుండటం అగ్రరాజ్యాన్ని కలవరపెడుతోంది. వ్యాక్సినేషన్ సాగుతున్నా కోవిడ్కైతే ఎండ్ కార్డు పడటం లేదు. ఓవైపు కరోనా విజృంభిస్తున్నా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షల్ని అగ్రరాజ్యం సడలిస్తోంది. అమెరికా వెళ్లాలంటేనే ప్రయాణానికి ముందు రోజు నుంచి తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకున్నాకే విమానాల ఎక్కల నిబంధన ఎత్తివేసింది. ఇకపై ఇది అవసరం లేదని సిడిసి నిర్ధారించింది. షాంఘైలో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నట్టుగా అక్కడ యంత్రాంగం తెలిపింది. రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో మాస్ టెస్టింగ్ నిర్వహిస్తారు. జీరో కోవిడ్ వ్యూహంలో భాగంగా మాస్ టెస్టింగ్లు చేపడతారు. ఇప్పటికే లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్టు చెప్పుకుంటున్న చైనా మళ్లీ లాక్డౌన్ అనేప్పటికీ జనం హడలిపోతున్నారు. 4th వేవ్ ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు అంటున్నారు నిపుణులు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ల మాదిరిగా ప్రభావం చూపకపోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుత కరోనా వేవ్ పూర్తి భిన్నమని స్పష్టం చేశారు. భయపడాల్సిన అవసరం లేదని అభయమిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ పై పోప్ ఫ్రాన్సిస్ కీలక కామెంట్స్ చేశారు. కరోనా వ్యాక్సిన్లను ప్రతి ఒక్కరికి అందేలా చూడాలంటూ కోరారు. కరోనా వ్యాక్సిన్ మేధో హక్కుల్ని అన్ని దేశాలకు అందజేయాలంటూ విజ్ఞప్తి చేశారు ఫ్రాన్సిస్. తద్వారా ప్రతి దేశానికి వ్యాక్సిన్ అందబోతుందని చెప్పారు. యుక్రెయిన్లో మారణహోమం, ముషారఫ్ డెత్ వార్తలపై క్లారిటీ, న్యూజెర్సీలో భారీ దోపిడీ. ఇటువంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్లో చూద్దాం. నార్త్ కొరియా జోరు పెంచింది. దేశ రక్షణ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్. లేటెస్ట్ గా డిఫెన్స్ అధికారులతో భేటీ అయ్యారు కిమ్. రక్షణ రంగంలో తీసుకురావాల్సిన మార్పుల గురించి చర్చించారు. కిమ్ స్పీచ్ కు జేజేలు పలికింది అధికార గడం. యుక్రెయిన్లో మారణహోమం కొనసాగుతోంది. యుద్ధంలో అభం శుభం తెలియని చిన్నారులు కన్నుమూస్తున్నారు. ఇప్పటి వరకు 287 మంది చిన్నారులు బలయ్యారు. చిన్నారుల మరణాలపై తాజాగా వెల్లడైన నివేదిక కంటతడి పెట్టిస్తోంది. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించినట్టుగా వస్తున్న వార్తలపై ఆయన కుటుంబం స్పందించింది. ముషారఫ్ వెంటిలేటర్పై కూడా లేరని, ఆసుపత్రిలో చికిత్స మాత్రమే పొందుతున్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. అవయవాలు సరిగ్గా పనిచేయటం లేదని, 3 వారాలుగా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని తెలిపారు.
దాదాపు 300 ఏళ్ల క్రితం మునిగిపోయిన 2 నౌకల శిథిలాల కింద భారీ మొత్తంలో బంగారు నాణాలు గుర్తించారు కొలంబియా అధికారులు. వాటి విలువ భారత కరెన్సీలో సుమారుగా 1.33 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ నౌకలపై పరిశోధనలు చేపట్టబోతున్నట్టుగా కొలంబియా అధ్యక్షుడు తెలిపారు. బొలీవియా మాజీ అధ్యక్షుడు జీనెన్ ఎనెజ్ కు జైలు శిక్ష విధించింది కోర్టు. రాజ్యాంగ విరుద్ధ నిర్ణయాలు తీసుకున్నారంటూ జీనెన్ పై అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తాయి. ఆ ఆరోపణలు నిరూపితం కావడంతో 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఓ మాజీ దేశ అధ్యక్షుడికి జైలు శిక్ష పడడం సంచలనం రేపుతోంది. మెక్సికో సరిహద్దుకు వేలాది మంది జనం చేరుతున్నారు. మెక్సికోతో పాటు వెనిజులా, క్యూబా దేశాల నుండి వీరంతా పట్టచేదు పట్టుకుని అమెరికా వైపు తరలి వస్తున్నారు. పిల్లలు, పెద్దలు కాలినడకన ప్రయాణం సాగిస్తున్నారు. తమ దేశాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడంతో అమెరికాలో బతుకు తెరువు కోసం ఇలా వలస వెళుతున్నారు. స్పెయిన్ దేశంలో కార్చిచ్చు చెలరేగింది. బెన్ హేవెన్లో వేలాది ఎకరాల అటవీ భూములు దగ్ధమవుతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ ఫైటర్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు చుట్టుపక్కల నివాస ప్రాంతాలు కూడా అంటుకునే ప్రయత్నం జరుగుతుండటంతో ఆ ప్రమాదం ఉండడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. తైవాన్ విషయంలో తాము యుద్ధాన్ని కూడా సిద్ధమని ప్రకటించింది చైనా. తైవాన్లో అలజడి సృష్టించే చర్యలు వదులుకోవాలంటూ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ చెప్పగా అగ్గిమిది గుగ్గులమైన చైనా తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని దాన్ని చూపించి మాపై ఒత్తిడి పెంచడం మానుకోవాలంటూ అమెరికాకు తేల్చి చెప్పింది. అమెరికాలో న్యూజెర్సీలో భారీ దోపిడీ జరిగింది. ఓక్ ట్రీ రోడ్లో బిరానీ జ్యువెలర్స్ ను టార్గెట్ చేశారు దొంగలు. ముసుగులు ధరించి వచ్చిన దుండగులు రావడంతోనే గన్లు గురిపెట్టారు. కస్టమర్లపై చేయి చేసుకున్నారు. జ్యువెలరీ షాప్ లో అందిన కాడికి దోచుకుని పరారయ్యారు. దొంగల కోసం వేట మొదలుపెట్టాయి పోలీస్ టీమ్స్.